ఇవాళ మార్నింగ్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. బట్ తను సాఫ్ట్‌వేర్ అనమాట. అయితే నన్ను అడిగింది, "మేడం నాకు హైబ్రిడ్ ఆఫీస్ 3 డేస్ ఇంట్లో ఉండాలి. 3 డేస్ ఆఫీస్‌కెళ్ళాలి" అని. పాపం తన ఆఫీస్ ఏమో బెంగుళూరులో ఉంది. "ట్రావెల్ చేయొచ్చా మేడం" అని అడుగుతుంది. సో, ట్రావెల్ చేయొచ్చా లేదా అనే దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ జాహ్నవి పెన్నమల్లి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. బేస్డ్ ఆన్ ద ట్రైమిస్టర్స్ ట్రావెల్ చేయడం సేఫా కాదా అని మనం తెలుసుకోవాలి. యూజువల్‌గా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ట్రావెలింగ్ ఈజ్ సేఫ్, బట్ ఫ్యూ కండిషన్స్ అండ్ టర్మ్స్ అప్లై. ఏంటి అంటే కమింగ్ టు ద ఫస్ట్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్‌లో యూజువల్‌గా ట్రావెలింగ్ అవాయిడ్ చేయడం బెటర్. బట్ కుదరట్లేదు కంపల్సరీ ఇప్పుడు ఇలాంటి కండిషన్స్‌లో, లేకపోతే ఎవరికైనా బాలేదు, సంథింగ్ ఎవరిదైనా సొంత వాళ్ళది పెళ్లి వెళ్ళాలి అనుకుంటే గనక ఫస్ట్ మీ డాక్టర్‌ని అడిగి వెళ్ళొచ్చా లేదా కనుక్కోండి. అలానే మార్నింగ్ సిక్‌నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్‌లో మీతో పాటు కొంచెం స్నాక్స్ క్యారీ చేయడం, ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం, హైడ్రేషన్‌గా ఉండడం చూసుకోవాలి. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th మంత్ నుంచి 7th మంత్ లోపు దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ట్రావెల్. మీరేమైనా కావాలంటే మీ హస్బెండ్‌తో బేబీ మూన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఎందుకు ఇది బెస్ట్ టైం అంటున్నాను అంటే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఉండే మార్నింగ్ సిక్‌నెస్ మొత్తం తగ్గిపోతుంది. అండ్ వుమెన్ కొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటారు. అండ్ బేబీ గ్రోత్ అవుతుంది, బట్ అంత మనకి డిస్కంఫర్ట్ ఉండేంత గ్రో అయితే అవ్వదు. సో మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఫ్రమ్ 8th మంత్ ఆన్వర్డ్స్, ఈ టైంలో లాస్ట్ 4 వీక్స్ మాత్రం అవాయిడ్ చేయాలి ట్రావెలింగ్ వీలైతే. లేదు కుదరట్లేదు అంటే కనుక కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ట్రావెల్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారో ఆ రూట్ మ్యాప్ చూసుకోవాలి. బెటర్ టు అవాయిడ్ బంపీ అండ్ జర్కీ రోడ్స్. అండ్ ఎప్పుడు హైడ్రేట్ అవుతూ ఉండాలి. టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి. అండ్ బెటర్ టు క్యారీ ద కంప్రెషన్ స్టాకింగ్స్. ఒకవేళ లాంగ్ అవర్స్, మోర్ దాన్ 4 అవర్స్ ట్రావెల్ చేస్తున్నారు అంటే కనుక మీరు స్టాకింగ్స్ లాంటివి వేసుకుంటే బెటర్. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ మోర్ ప్రోన్ టు ద డీవీటీ. అంటే ఏంటి అంటే బ్లడ్ క్లాట్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే స్ట్రెచ్చింగ్ మూమెంట్స్ చేస్తూ ఉండాలి. ఈవెన్ మీరు కూర్చుంటే కూడా చేతులు ఇలా ఇలా మూవ్ చేయడం, కాళ్ళు ఇలా ఇలా ఫ్లెక్స్ చేయడం, బాడీని ఏదో ఒక రకంగా మూవ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నట్టు కనుక ట్రై టు స్టే స్ట్రైట్. కొంచెం వరకు స్ట్రైట్ గా కూర్చోడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు ఇలా లీన్ అయితే కనుక మీకు బ్యాక్ ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ కమింగ్ టు మోడ్ ఆఫ్ ట్రావెల్స్ చూసుకుంటే, ఎలాంటి మోడ్ ఆఫ్ ట్రావెల్స్ ఉంటాయి మనకి? ప్లేన్, ఫ్లైట్, ట్రైన్, కార్ ఆర్ బస్. ఫస్ట్ కమింగ్ టు ద ఎయిర్ ట్రావెల్. ఇక్కడ మెయిన్ గా ఆ ఎయిర్ ట్రావెల్ వాళ్ళ ఎయిర్లైన్స్ వల్ల పాలసీ ఏంటో కనుక్కోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. ఖచ్చితంగా ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలంటే లాస్ట్ 3 వీక్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు 7th మంత్ నుంచి మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. అది మీ డాక్టర్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్ ఫ్రంట్ రోస్ లో కూర్చోవడం బుక్ చేసుకోవడం సీట్ చాలా మంచిది. ఎందుకంటే కొంచెం మొబిలిటీ తక్కువ ఉంటుంది, మోషన్ సిక్నెస్ ఎక్కువ అనిపించదు. అండ్ ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు కాస్త లైట్ మీల్స్ తీసుకోండి. ఎందుకంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో మనకు కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కనుక దానివల్ల బ్లోటింగ్, మోషన్ సిక్నెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అండ్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అండ్ మీరు ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు అయల్ సీట్ అంటే వాక్ వేకి పక్కనగా ఉండే సీట్ బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, వాష్రూమ్కి వెళ్ళాలన్నా, కొంచెం వాక్ చేయాలంటే కూడా అది బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇన్ ద థర్డ్ ట్రైమిస్టర్ మీతో పాటు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ మెడికల్ రికార్డ్స్, ఇన్సూరెన్స్ కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్ అన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే థర్డ్ ట్రైమిస్టర్ లో ఎప్పుడు ఏ టైంలో డెలివర్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి బెటర్ టు క్యారీ ఆల్ దీస్ థింగ్స్. అండ్ కమింగ్ టు ద కార్ ట్రావెల్ ఆర్ బస్ ట్రావెల్, ఇక్కడ ఏంటి అంటే మీకు సెకండ్ ట్రైమిస్టర్ లో దిస్ ఇస్ ఫైన్, కానీ బంపీ రోడ్స్ ఉండకుండా చూసుకోవాలి. కార్ ట్రావెల్ కి వస్తే, మేడం మేము డ్రైవ్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎస్ యూ కెన్ డ్రైవ్, బట్ నాట్ లాంగ్ అవర్స్. 3 hours 4 hours అట్లా ట్రావెల్ చేయొద్దు. అండ్ దగ్గరగా మీరు ఎప్పుడు కూడా స్టీరింగ్ కి కానీ డాష్ బోర్డ్ కి కానీ దగ్గరగా కూర్చోవద్దు. అండ్ కమింగ్ టు ద సీట్ బెల్ట్, బెల్లీకి అక్రాస్ గా వేసుకోకూడదు. బెల్లి కింద నుంచి సీట్ బెల్ట్ వేసుకోవడానికి ట్రై చేయాలి, బట్ సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఓవరాల్ గా చూసుకున్నామంటే కనుక ఏది బెస్ట్ అంటే ట్రైన్ ట్రావెల్ ఇస్ ద బెటర్. అండ్ దాని తర్వాత ఎయిర్ ట్రావెల్ కంపేర్ టు ద రోడ్ ట్రావెల్స్. అండ్ ఎవరు ట్రావెల్ చేయడం అస్సలు కుదరదు. ఎవరిలో అయితే ట్రావెలింగ్ అసలు ఒప్పుకోరు అంటే ముందు ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ అబార్షన్స్ అయిన వాళ్ళు, మిస్క్యారేజ్ అయిన వాళ్ళు, ప్రెసెంట్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కానీ, వెజినల్ డిశ్చార్జ్ ఎక్కువ ఉండడం, అండ్ లీక్ ఎప్పుడైనా అయ్యింటుంటే ఈ సమయంలో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండే టైంలో, అండ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ట్విన్స్ ఏమైనా క్యారీ చేస్తుంటే, అండ్ వీళ్ళలో అండ్ సర్వైకల్ స్టిచ్, కొంతమందికి ముఖద్వారం కొంచెం లూజ్ గా ఉంది,
కుట్టు వేస్తారు. ఇలాంటి వాళ్ళు ట్రావెల్ చేయడానికి నాట్ అలౌడ్. ఫైనల్ గా టేక్ హోమ్ పాయింట్ ఏంటి అంటే, మీరు వీలైనంత వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ లో ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే కనుక మనం బయటకి ఎప్పుడైనా వెళ్తే ఈ వాష్రూమ్స్ యూస్ చేసుకోవాలంటే బయట యూస్ చేసుకోవాలి. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు అయినా ట్రావెల్ చేయాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో అబౌట్ టిప్స్. థ్యాంక్ యూ.